యాక్టర్ బండ్ల గణేష్ అన్న గారి కోళ్ళపారాల్లో కొత్తగా బోరు వేశారు. దింపాలి అంటే వచ్చాము. అంటే మా ఊరికి దగ్గరలోనే ఉంటాయి ఈ కోళ్ళపారాలైతే. మోటర్ అయితే చూస్తున్నా ఇక్కడే కొత్తగా వేశారు. ఆల్రెడీ పైప్ లైన్ తీశారు అక్కడ కోళ్ళపారాలకైతే. ఇక్కడ గుడ్లు పెట్టే కోళ్ళైతే ఉంటాయి. నీళ్లు సరిపోవడం లేదు. ఎండాకాలం వస్తుంది కాబట్టి కొత్తగా బోర్ అయితే వేశారు. పైపులు కూడా కొత్తవి తెచ్చారు. జిందాల్ పైపులు, అలాగే టైరోటెస్మో మోటార్ కూడా తీసుకువచ్చారు. ఆల్రెడీ ఒక మోటార్ అయితే మేము దింపాము, కానీ అది నీళ్లు తక్కువ పోస్తుంది, అలాగే ఆపి పోస్తుంది. ఆపి పోయడం వల్ల నీళ్లు కోళ్ళకైతే సరిపోవడం లేదు. కప్లింగ్లు కూడా తీసుకొచ్చారు. హెవీ కప్లింగ్ అయితే తీసుకువచ్చారు. చాలా క్వాలిటీ కూడా బాగున్నాయి. వంకలు అన్నీ ప్రతి ఒక్క ఐటెం అయితే తీసుకువచ్చారు. అలాగే పైప్ లైన్కి కూడా చూస్తున్నా కప్లింగ్కి ఎప్పుడైనా సరే ఇలా గ్రీస్ పెట్టాలి మనం కొత్త వీటికైతే. ఇక్కడైతే చూస్తున్నా కదా, కొత్తవి ఇప్పుడు గ్రీస్ పెట్టి అయితే పైపులు అయితే ఎక్కిస్తున్నాము. పైపుకి అయితే గ్రీస్ పెట్టడం వల్ల తొందరగా పాడవకుండా ఉంటుంది థ్రెడ్డింగ్ అయితే. అందుకని ఎప్పుడైనా సరే గ్రీస్ అయితే పెట్టండి. గ్రీస్ పెట్టిన తర్వాత కొందరైతే గ్రీస్ పెట్టరు, అలాగే ఏదో మామూలుగా ఇట్లా పెట్టేశారు అంటే అలా పెట్టడం వల్ల తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే కప్లింగ్లు అన్నీ ఎక్కించేసాము. చూస్తున్నా కదా, మేము పైనే కొంచెం టైట్ అయితే చేసుకుంటాము. టైట్ చేసుకున్న తర్వాతే ఎక్కిస్తాం. మళ్ళీ మోటార్ తింపేటప్పుడు మళ్ళీ టైట్ అవుతాయి. ఎప్పుడైనా సరే కింద ఉన్నప్పుడే టైట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ దీనికైతే కరెంట్ అయితే చాలా దూరం ఉంటుంది, అందుకే ఈ వైర్స్ అయితే తీసుకువచ్చారు. చూడండి ఇవి ఎంత కాస్ట్ ఉన్నాయి. 3 బెండలు అయితే తీసుకువచ్చారు. చాలా దూరం అయితే ఉంటుంది. 100 ఫీట్ల కంటే దూరం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు నేనైతే పంపు తీస్తున్నాను. చూసాను, ఇది టైరోటెక్స్మో పంపు. ఇది 10 స్టేజీల పంపు. ఇంత పెద్ద పంపు ఎందుకు అని అంటే, దాదాపు ఇక్కడ 100 మీటర్ల దూరం కంటే ఎక్కువ వెళ్ళాలి పైప్ లైను. అలాగే మరియు ఇది ట్యాంక్లోకి వెళ్ళాలి, ఎందుకంటే కోళ్ళకు వెళ్తాయి కదా, ట్యాంక్లోకి వెళ్ళాలి. చూడండి ఇదే పంపు. ఇది టైరోటెక్స్మోకి సంబంధించింది. టెక్స్మో ఇండస్ట్రీస్కి సంబంధించిన కంపెనీ ఇది. ఇప్పుడు నేనైతే మోటార్ అయితే తీస్తున్నాను. ఇది 7.5 HP మోటారు. ఇంతవరకు చూశారంటే ఒక లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకి. అలాగే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మా సైడ్ అయితే ఒకప్పుడు ఉన్నతి లూబీ వాడేవారు. ఇప్పుడైతే ఈ టెక్స్మో మోటార్ అయితే ఎక్కువగా అయితే వాడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మోటార్ అయితే ఓపెన్ చేశాను. అలాగే ఇందులో కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. ఆల్రెడీ ఇందులో కూలెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడైనా సరే కూలెంట్ కొన్నిట్లలో వస్తుంది, కొన్నిట్లో ఎంతకైనా నుంచి వాళ్ళు టెస్ట్ చేసుకోమని అయితే మనకు వార్నింగ్ కూడా ఇస్తారు. చూస్తున్నారు కదా, కూలెంట్ అయితే వచ్చేసింది. కూలెంట్ వచ్చిన తర్వాత అన్ని మోటార్ పంపు 2 సెట్ చేశాము. 2 సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే 210 ఫీట్లలో మోటార్ అయితే దింపేస్తున్నాము. మోటార్ దింపేటప్పుడు కొంచెం స్లోగా దింపాలి ఫస్ట్, ఎందుకంటే కేసింగ్ దాటేంత వరకు దింపిన తర్వాత మోటార్ అయితే దింపేసాము. కరెంట్ రావాలి, కరెంట్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే కనెక్షన్ ఇవ్వలేదు, మోటార్ దింపుతున్నాను. కానీ మోటార్ ప్లే ఉందా లేదా అని కరెక్ట్గా చూసుకున్నాం. మీటర్ ద్వారా బాడీ షాట్ ఉందా లేదని చూసిన తర్వాత మోటార్ అయితే దింపేసాము. ఇది LTLK స్టార్టరు. ఇది 22 amps. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు స్టార్టర్ తీసుకుంటే LTLK స్టార్టర్ తీసుకొని వేరే లోకల్ కంపెనీలు ఏవి తీసుకోకండి. కరెంట్ అయితే ఇప్పుడైతే వచ్చింది. మోటార్ ఆన్ చేసాము. చూసాను కదా నీళ్ళు అయితే ఎలా పోస్తుందో. ఫస్ట్ అయితే వండ అయితే వస్తున్నాయి. ఈ పాయింట్ అయితే జియాలజిస్టుతో కానీ కొబ్బరికాయతో కానీ ఎవ్వరు చూడలేదంట. ఏడైతే ఆడ పడని అని ఇక్కడైతే వేశారు. ఆల్రెడీ ఒక పొక్క అయితే వేశారు. దానిలో అయితే ఒక్క చుక్క నీళ్లు అయితే రాలేదు. జియాలజిస్ట్ వారు అయితే చూపించారు. ఎవరితో చూపించకుండా ఇక్కడైతే వేశారు. నీళ్ళు అయితే ఫుల్గా వచ్చాయి. నాకు తెలిసి ఇక్కడైతే ఒక 3 కోళ్ళపారాలు ఉన్నాయి, వాటికి ఫుల్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఉంటాను మరి.